గుడ్ ఫ్రైడే అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది క్రీస్తు చేసిన త్యాగం. సర్వమానవాళి పాప విమోచన కోసం యేసు ప్రభువు శిలువపై తన ప్రాణాన్నర్పించారు. ఆయన మరణం ద్వారా మనకు జీవం లభించింది. కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒక్క నిమిషం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆయన చూపిన ప్రేమ మనలో ఉందా? ఆయన నేర్పిన క్షమాగుణం మన జీవితాల్లో కనిపిస్తోందా? ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు అతను ఉపవాసం ఉంటాడు, చర్చికి వెళ్తాడు, ప్రార్థిస్తాడు. కాని అతని హృదయంలో మాత్రం కోపం, ద్వేషం, క్షమించని మనస్సు. ఇంట్లో చిన్న విషయానికి కోపపడేవాడు. స్నేహితులతో దూరంగా ఉండేవాడు. తనను బాధపెట్టిన వాళ్లను ఎప్పటికీ క్షమించకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు చర్చిలో పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. యేసు శిలువపై ఉన్నప్పుడు కూడా ఆయనను హింసించిన వారిని క్షమించాడు. ఆ మాట అతని హృదయాన్ని గట్టిగా తాకింది. ప్రభువు, నీవు అంత ప్రేమ చూపిస్తే నేనెందుకు క్షమించలేకపోతున్నాను? ఆ రాత్రి అతను తన ఫోన్ తీసుకున్నాడు. ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తికి కాల్ చేశాడు. నన్ను క్షమించు. ఆ ఒక్క మాట అతని హృదయంలో ఉన్న భారాన్ని తీసేసింది. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. కోపం ఉన్నచోట శాంతినించుకున్నాడు. ద్వేషం ఉన్నచోట ప్రేమను చూపించాడు. కక్ష ఉన్నచోట క్షమను నేర్చుకున్నాడు. అతనర్థం చేసుకున్నాడు, గుడ్ ఫ్రైడే అనేది కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది మార్పుకు పిలుపు. పాత స్వభావాన్ని వదిలేయడం, క్రీస్తులాంటి హృదయం పొందడం, ప్రేమతో, క్షమతో జీవించడం, ఇదే నిజమైన మారు మనస్సు. ఈరోజు మనము ఒక నిర్ణయం తీసుకుందాం. మన హృదయంలో ద్వేషం ఉంటే వదిలేద్దాం. క్షమించలేకపోతే ఈరోజే క్షమిద్దాం. ఎందుకంటే శిలువపై యేసు చేసిన త్యాగం మనల్ని కేవలం భక్తులుగా కాదు, మంచి మనుషులుగా మార్చడానికి. ఈ గుడ్ ఫ్రైడే నీ జీవితం మారే రోజు కావాలి. అదే నిజమైన గుడ్ ఫ్రైడే. మారిన నీ జీవితాన్ని ఇప్పుడే, ఈ క్షణమే దేవుని చేతికిస్తే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. హ్యాపీ గుడ్ ఫ్రైడే.